హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ న్యూ బ్లాగ్ లేఖాస్ రేణుజ్ డైరీ. సో గైజ్, నేను వెస్ట్ బెంగాల్ నుంచి, ఇంకా మా హబీద్ అయితే ఏపీ. సో గైజ్, మీరు మా బ్లాగ్స్ ఎక్కడి నుంచి చూస్తున్నారనేది కూడా కామెంట్ చేయండి. ఇంకా మా మమ్మీ అయితే ఈరోజు వచ్చారు. ఇంకా జస్ట్ ఇప్పుడే మా మమ్మీ అయితే వచ్చారు. ఇంకా వచ్చిన వెంటనే ఇంకా మా హబీ అయితే మా మమ్మీ కోసం అయితే టీ పెడుతున్నారు. బట్ మా మమ్మీ అయితే తనే పెట్టుకుంటారనేసి అయితే అన్నారు. బట్ మా హబీ అయితే వద్దు, నేను మీకోసము మంచిగా జింజర్ అవి వేసి అయితే పెడతాననేసి ఇంకా మా హబీ అయితే మా మమ్మీ కోసం అయితే ఇంకా మంచిగా అయితే టీ పెడుతున్నారు. టుడే నుంచి అయితే ఇంకా మా హబీ కూడా ఆఫీస్కి వెళ్ళిపోతున్నారు. యాక్చువల్లీ 5 days లీవ్ పెడతానని మా హబీ 1 week లీవ్ పెట్టారనమాట. ఇంకా ఫైనలీ మా మమ్మీ అయితే ఈరోజు వచ్చేసారు కదా, ఇంకా ఈ రోజు నుంచి మా హబీ కూడా ఇంకా ఆఫీస్కి వెళ్ళిపోతున్నారు. ఇంకా మా మమ్మీ అయితే జస్ట్ ఇప్పుడే వచ్చారు కదా, ఫ్రెష్ అప్ అవునప్పటికైతే టైం పడుతుంది హౌస్ అంతా కూడా క్లీనింగ్ చేసుకొని. సో అందుకే అని ఇంకా ఈరోజు బ్రేక్ఫాస్ట్ కూడా మా హబీ ప్రిపేర్ చేస్తున్నారు నా కోసమే, ఇంకా తన కోసమే. ఎందుకంటే మా హబీకి ఆఫీస్కి టైం అవుతుంది. సో మా మమ్మీ కోసం కూడా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసేస్తారన్నారు. బట్ మా మమ్మీ ఏమన్నారంటే, జస్ట్ ఇప్పుడే వచ్చింది కదా, సో ఫ్రెష్ అప్ అవునప్పటికి చాలా టైం పడుతుంది, సో నేనే ప్రిపేర్ చేసుకుంటాను నా కోసము. సో అందుకే అని మా మమ్మీ కోసం అయితే ఇంకా టీ పెట్టారు కదా, సో టీ ఇచ్చేసి ఇంకా నా కోసమే ఇంకా తన కోసం అయితే బ్రేక్ఫాస్ట్ కూడా ప్రిపేర్ చేశారు. ఇంకా మా హబీ అయితే నాకు బ్రేక్ఫాస్ట్ పెట్టి ఇంకా తను కూడా బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా తను అయితే ఆఫీస్కి వెళ్ళిపోయారు. ఇంకా మా మమ్మీ అయితే ఇంకా క్లీనింగ్ స్టార్ట్ చేసింది ఈరోజు. ఫైనలీ మా మమ్మీ వచ్చేసారు కదా, సో అందుకే అని మా హబీ ఫేస్కి అయితే స్మైల్ వచ్చేసింది. యాక్చువల్లీ ఏంటంటే ఇన్ని రోజుల నుంచి ఇంట్లోని వర్క్స్ అంతా ఇంకా మా హబీయే చేస్తున్నారు, కుకింగ్ చేస్తున్నారు. మా జైకి ఇంకా నాకు కూడా తనే చూసుకుంటున్నారనమాట. సో ఇంకా మా మమ్మీది ఈ రోజు నుంచి డ్యూటీ స్టార్ట్ అయింది. ఇంకా మా హబీ అయితే ఈ రోజు నుంచి ఫ్రీ అయిపోయారు. సో గైస్, ఈరోజు ఈవినింగ్ ఏం జరిగిందంటే, సడన్గా మా అంకల్ ఆంటీ వాళ్ళు మా ఇంటికి వచ్చారు. యాక్చువల్లీ వాళ్ళు కోల్కతాలో ఉంటారనమాట. సో సడన్గా వాళ్ళకి చూసిన వెంటనే అయితే మాత్రం నేనైతే చాలా షాక్డ్ అయ్యాను. ఇంకా సడన్గా మా ఆంటీకి చూసైతే నేనైతే చాలా షాక్డ్ అయ్యాను. ఇంకా మా ఆంటీ అయితే రాక్డ్. ఇంకా అంకల్ ఆంటీ వాళ్ళది అయితే కోల్కతా. ఇంకా వాళ్ళు అంత దూరం నుంచి వస్తున్నారంటే కనీసం ఒక కాల్ కూడా చేస్తారు కదా. సో మాకైతే అసలు ఏమీ తెలియలేదు మా అంకల్ ఆంటీ వాళ్ళు వస్తున్నారనేసి. సో మా ఆంటీ అయితే నీకు చూడాలని అనిపించింది, సో అందుకే అని ఇంకా వచ్చేసేమో సడన్గా అనేసి. సో నాకైతే సర్ప్రైజ్ ఇవ్వాలనేసి అనుకున్నారంట. సో ఇంకా సడన్గా వచ్చేసి అయితే నాకైతే సర్ప్రైజ్ ఇచ్చారు. ఇంకా ఈ మిష్టి అయితే కోల్కతా నుంచి తెచ్చారు, పాపీ సీడ్స్ మిష్టి. సో దీనికి పాపీ సీడ్స్కి హిందీలో పోస్తూ కూడా అంటారు, ఇంకా తెలుగులో ఏమంటారు అనేది అయితే నాకు తెలీదు. చాలా టేస్టీగా ఉంటుంది. కోల్కతాలోని స్వీట్కి మిష్టి అంటారు అనమాట. సో ఇంకా స్వీట్ తెచ్చిన వెంటనే అయితే నేనైతే ఫస్ట్ టేస్ట్ చేశాను. తర్వాత ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్, ఇంకా మార్నింగే లెక్సి ఇంకా నేనైతే రెడీ అయిపోయాను. ఈరోజు హాస్పిటల్కి రివ్యూకి వెళ్ళాలన్నమాట. 1 month తర్వాత ఇంకా వెళ్తున్నాము హాస్పిటల్కి ఈరోజు రివ్యూకి. నేనైతే కాలు కింద పెట్టుకూడదు అనేసి చెప్పారనమాట డాక్టర్. సో అందుకే అని మా హబీ అయితే నాకు ఇలా తీసుకుని వెళ్తుండాలి. ఇంటర్వ్యూ ఇస్తావా మీ ఊరిది? మీ ఈ సామలకోట మీకు ఏటేటి బాగుంటుందండి మీ ఊర్లోని? కొద్దిగా చెప్పండి. సామలకోటలండి రైల్వే స్టేషన్ చాలా బాగుంటది, మాకు బాగుంటాయి. ఇంకేటేటి చెప్పు మరి, మీ ఊర్లో సంగతులు కొంచెం గొప్ప చెప్పాలి కదా. కాకినాడ నేతి కాజాలు అయితే బాగా ఫేమస్. ఇంకెక్కడ మందిరాలు గట్రా ఏటేటి ఉన్నాయి బాబు? మందిరాలు అంటే ప్రతి వీధికి ఒక టెంపుల్ ఉంది, ఏదైనా అద్భుతమే చెప్పచ్చు. మళ్ళీ కలుస్తారా? బాయ్ అండి. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత డాక్టర్ చూసి ఏం చెప్పారంటే, నెక్స్ట్ వీక్
కట్టు వేసారు కదా, సో అది తీసేస్తారన్నారు. యాక్చువల్లీ స్టిచెస్ అయితే సర్జరీ జరిగాక 1 వీక్లోనే తీసారు. తర్వాత ఇంకా ఈ కట్టు అయితే నెక్స్ట్ వీక్ తీసేస్తారన్నారనమాట. తర్వాత నుంచి నేను స్లోగా అలా వాక్ చేయొచ్చు, ఎక్కువ ప్రెషర్ ఏమీ ఇవ్వకూడదు అనేసి చెప్పారు. సో అందుకే అని ఇంకా నేనైతే చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతున్నాను. అదైతే నా ఫేస్ చూస్తేనే తెలిసిపోతుంది. డాక్టర్ కూడా ఇంకా చూసిన వెంటనే ఇంకా నా ఫేస్లో వచ్చిన స్మైల్కి అయితే డాక్టర్ కూడా స్మైల్ చేయడం స్టార్ట్ చేశారనమాట హాస్పిటల్లోనే. సో నా హ్యాపీనెస్ చూసి ఇంకా మేము చెకప్ తర్వాత మెడిసిన్ తీసుకున్నాము. సో కొన్ని మెడిసిన్స్ మాకు బయట నుంచే తీసుకోవాల్సి అనేసి ఉండాలి. యాక్చువల్లీ ఎక్కువగా అయితే మెడిసిన్స్ ఏం ఇవ్వట్లేదు, ప్రజెంట్ చాలా వరకు తగ్గించేసారు. ఇంకా ఇప్పుడైతే ఇంకా ఇంటికి వెళ్తున్నాము. సో దారిలోని తాల్ అంటారనమాట హిందీలోని, నాకు హిందీలోని తెలుసు. మా హబీ అయితే తెలుగులోని ముంజికాయలు సంథింగ్ ఏదో అన్నారనమాట. సో ఇది తీసుకుంటున్నారు. ఇంకా ఐస్ యాపిల్కి తెలుగులోని ఏమంటారనేది నాకైతే తెలీదు. సో గైస్ మీరు కామెంట్ చేయండి. హిందీలోనైతే తాల్ అంటారు. ఇంకా ఇంటికైతే వచ్చిన వెంటనే ఇంకా మా ఆంటీ అయితే మా కోసం జ్యూస్ చేసి అయితే పెట్టారు. ఇది పామిగ్రానైట్ జ్యూస్, ఇంకా ఇదైతే గ్రేప్స్. మా జైకి అయితే ఆరెంజ్ జ్యూస్ అంటేనే చాలా ఇష్టం, ఇంకా గ్రేప్స్ ఇంకా పామిగ్రానైట్ అంటే అసలు ఇష్టం ఉండదు మా జైకి. ఇంకా మళ్ళీ మా ఆంటీ అయితే వెళ్ళి ఇంకా మా జై కోసం అయితే ఎస్పెషల్లీ మా జై కోసం ఆరెంజ్ జ్యూస్ అయితే మళ్ళీ చేసి ఇచ్చారనమాట. ఇంకా నాకైతే పామోగ్రానైట్ జ్యూస్ అంటే అంతగా ఏమి ఇష్టం ఉండదు. సో అందుకే అని నేనైతే గ్రేప్స్ జ్యూస్ తాగాను. ఇంకా మా హవి తెచ్చారు కదా ఐస్ యాపిల్, సో అదైతే మా ఆంటీకి చాలా ఇష్టం అంట. సో తనైతే ఇంకా ఐస్ యాపిల్ అయితే తింటున్నారు. సో గైస్ మీకు మా బ్లాగ్స్ నచ్చితే లైక్ చేయండి, ఇంకా మా ఛానల్కి కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.